నెక్స్ట్ మిజైల్ విషయం దగ్గరకు వస్తే మనకి ఆకాష్ మిజైల్స్ ఉన్నాయి. ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అండి. ఇక్కడ మనం ల్యాండ్ నుంచి కనుక మనం టార్గెట్ ఫిక్స్ చేస్తే అక్కడ ఎయిర్లో ఉన్నటువంటి టార్గెట్ని కొట్టడం కోసం ఆకాష్ మిజైల్స్ ఉపయోగపడతాయండి. అదేవిధంగా మనకి పృథ్వీ మిజైల్స్ కూడా ఉన్నాయి. అగ్ని మిజైల్స్, పృథ్వీ, నాగ్, ఇవన్నీ కూడా మనం వేరియస్ మిజైల్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు అగ్ని ఉన్నదండి. అగ్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ టు ల్యాండ్ అనేటువంటిది, పృథ్వీ 1, 2, 3, 4 ల్యాండ్ టు ల్యాండ్ పృథ్వీ మిజైల్స్ కూడా మనకి ల్యాండ్ టు ల్యాండ్ పృథ్వీ మిజైల్స్ కనుక చూసుకుంటే ల్యాండ్ టు ల్యాండ్ ఈవెన్ 750 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా 1000 kgs పేలోడ్, అంటే న్యూక్లియర్ పేలోడ్. ఇవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ మనం ప్రయోగిస్తామని మనం చెప్తున్నాం కదండి. బార్డర్లో పెట్టి దీన్ని పేలోడ్లో న్యూక్లియర్ పేలోడ్ పెట్టి ఇక్కడ పెట్టి వదిలేమంటే అది పాకిస్తాన్లో పడితే సగం పాకిస్తాన్ ఎగిరిపోతుందండి. సో ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ టు ల్యాండ్, ల్యాండ్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దీంతో పాటు నాగ్ది మనం చూసుకున్నట్లయితే ATGM అండి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటాము. అంటే మనకి ట్యాంక్స్ వస్తుంటాయి కదా, పాకిస్తానీ ట్యాంక్స్ వచ్చినప్పుడు ఆ ట్యాంక్ ఏంటంటే దానికి ఉన్నటువంటి బలమైనటువంటిది లాస్ట్ థిక్ అయినటువంటి ఐరన్ షీల్డ్ ఉంటుందండి. బుల్లెట్లు కానీ ఏమి కూడా అందులోకి వెళ్ళవు. కాబట్టి దీన్ని కొట్టేమో అంటే, ఈ నాగ్తో మనం కొట్టేమో అంటే మొత్తం తునాతునకలు అయిపోతుంది. ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటే ఆ ట్యాంక్ యొక్క టెంపరేచర్ని బట్టి అది ఫాలో అయిపోయి వెళ్ళిపోతుందండి. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసామా అది ఎలా తప్పించుకున్నా సరే దాన్ని తరుముకుంటూ వెళ్ళి కొడుతుందండి ఇది. అలాగే మనకి ద గ్రేటెస్ట్ థింగ్ అని బ్రహ్మపుత్ర నది, అలాగే మనకి రష్యాలో ఉన్నటువంటి ఆ యొక్క మాస్కోలో ఉన్నటువంటి నది, ఈ రెండింటిని కలిపి బ్రహ్మోస్ అని చెప్పేసి రష్యా యొక్క సహకారంతో ఇండిజీనియస్ మిజైల్ సిస్టమ్ మనం DRDO డెవలప్ చేసిందండి. న్యూక్లియర్ వార్ హెడ్, ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ వార్ హెడ్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ భయపడవలసింది దేని గురించి అంటే INS విక్రాంత్ నుంచి కూడా దీన్ని లాంచ్ చేయగలం మనం. బ్రహ్మోస్ మిజైల్స్ ఫిక్స్ చేసామండి ఆల్రెడీ. సో ఇలాంటి మిజైల్ సిస్టమ్ అంతా కూడా మన ఇండియా దగ్గర ఉంది, మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇవి కాకుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి పినాకా అండి. అనదర్ సిస్టమ్ ఏంటి అంటే పినాకా. మీరు చూడండి, పినాకా వరుస పెట్టి ధన వెళ్తూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఎయిర్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఎయిర్లో ఉన్నది కొట్టచ్చు, ల్యాండ్లో ఉన్నది కొట్టచ్చు అని పినాకా సిస్టమ్ అండి. ఇది కూడా వాడుకోవచ్చండి. S-400 రష్యా నుంచి మనం రీసెంట్గా తీసుకుని వచ్చామండి. S-400 లోపల ఎలా కనిపిస్తుంది, ఇది లోపల చూడడానికి ఎలా కనిపిస్తుంది. S-400 కనుక ప్రయోగించామంటే విధ్వంసం అండి. మళ్ళీ దీనికి భయపడాలి పాకిస్తాన్ కానీ చైనా కానీ భయపడాలంటే S-400 చైనా ఆల్సో హ్యాస్ టు దిస్ థింగ్ అండి. సో అలాంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి ఇవన్నీ కూడా అండి S-400 వెపన్.